Welcome to Mihari's Kitchen. Magic of 2 spoons. Please like, share and subscribe. ఇవాళ మనం చేయబోయే స్వీట్ బ్రెడ్ స్వీట్. బ్రెడ్ మనకి అన్ని చోట్ల బాగా దొరుకుతుంది. సో ఈ బ్రెడ్తో మనం చాలా రకాల స్వీట్లు చేయొచ్చు. కానీ ఇవాళ నేను అందులో ఒక వెరైటీ ఆఫ్ స్వీట్ చూపిస్తాను. ఈ స్వీట్కి కావలసిన పదార్థాలు బ్రెడ్, నెయ్యి, పంచదార, మంచినీళ్ళు, యాలకుల పొడి, బొంబాయి రవ్వ, పాల పొడి, పాలు. మనకి మార్కెట్లో చాలా వెరైటీస్ ఆఫ్ బ్రెడ్స్ దొరుకుతాయి. ఈ స్వీట్ చేయడానికి ఫ్రెష్గా ఉండే మిల్క్ బ్రెడ్ తీసుకోండి. బ్రెడ్ని మీకు నచ్చిన షేప్లో సమానంగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక స్లైస్ని 4 పీసెస్ కింద కట్ చేశాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని వేడెక్కిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ వేపడానికి తగినంత నెయ్యి వేయాలి. పూర్తిగా నెయ్యి వద్దు అనుకునే వాళ్ళు కొంచెం నూనెని యాడ్ చేసుకోవచ్చు. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఈ నెయ్యిలో వేయాలి. బ్రెడ్ స్లైసెస్ని 2 వైపులా తిప్పుతూ ఎర్రగా అయ్యేలాగా వేపుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టండి. వేడెక్కిన తర్వాత గ్లాస్ నీళ్లు, పంచదార వేయాలి. బాగా కలిపి లేత పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ పాకంలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ ముక్కల్ని వేయాలి. 2 వైపులా తిప్పాలి. ఒక 2 నిమిషాలు పాకంలో ఉంచుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ మిగిలిన పంచదార పాకంలో బొంబాయి రవ్వ వేసి వేపాలి. ఇప్పుడు పాల పొడి, పాలు, యాలకుల పొడి వేసి అన్ని బాగా కలిసేలాగా ఉడికించుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉండలు లేకుండా కలిపి మూత పెట్టాలి. చూసారా, మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఈ కన్సిస్టెన్సీని ఇంకొంచెం పలుచగా చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని 2 బ్రెడ్ స్లైసెస్ మధ్య స్టఫ్ చేయాలి. ఇలాగే అన్ని బ్రెడ్ స్లైసెస్ మధ్య స్టఫ్ చేయాలి. నేను చెప్పినట్టుగా ఈ స్వీట్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. మళ్ళీ మళ్ళీ ఇదే స్వీట్ కావాలంటారు. మిహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.